హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి రవ్వ పాశం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిన ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, రవ్వ హల్వా చేయడానికి నేను ఇక్కడ 10 బాదం పప్పులు తీసుకున్న, కట్ చేసి చిన్న చిన్నగా. 1 కప్పు రవ్వ, 1 కప్పు చక్కెర అయితే కొంచెం తక్కువనే తీసుకున్నా. 1 స్పూన్ నెయ్యి తీసుకున్నా. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఎంత తీసుకుంటే అంత వాటర్ తీసుకోండి. నేనైతే 1 కప్పుకి 2 గ్లాసుల వాటర్ తీసుకున్నా. ఇప్పుడు ఇందులో చక్కెర కూడా యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అయ్యే లోపల మనం రవ్వ ప్రిపరేషన్ చూద్దాం. గ్యాస్ ఆన్ చేసి పాత్ర ఉంచుకొని నెయ్యి వేసుకోవాలి. ఇది 2 టేబుల్ స్పూన్ల నెయ్యి ఉంటుంది. కరిగిన తర్వాత ఎక్కువనే అవుతుంది. నేను గట్టిగా ఉన్న నెయ్యి తీసుకున్నా. ఇప్పుడు కట్ చేసి ఉంచిన బాదాన్ని వేసుకోవాలి. బాదం పప్పులు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా తీసుకొని పక్కన ఉంచుకోవాలి లాస్ట్లో వేయడానికి. ఇప్పుడు మనం తీసుకున్న రవ్వని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అయితే స్లిమ్లోనే పెట్టుకోవాలి. ఫాస్ట్గా పెట్టుకుంటే రవ్వ మాడిపోతుంది. ఇక్కడ చూడండి, నీళ్ళైతే కొద్దిగా మరలుతున్నాయి. ఇప్పుడు కేసర్ వేసుకోవాలి. కేసర్ లేని వాళ్ళైతే విలాచి వేసుకోండి. నేను విలాచి ఫ్లేవర్ మా పాప బాబు తింటలేరు, అందుగురించి నేను వేయలేదు. కేసర్ వేసిన నీళ్ళైతే మరలినవి. గ్యాస్ అయితే ఆఫ్ చేసిన. ఇప్పుడైతే ఇక్కడ చూడండి, రవ్వలో నుంచి నెయ్యి పైకి వచ్చేలా చూసుకోవాలి. అంత స్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇక్కడ చూడండి, నేను వేపుతున్న రవ్వ అయితే పైకి వచ్చింది. ఇప్పుడు మనం వేడి చేసి ఉంచిన చక్కెర నీళ్ళని వేసుకోవాలి కొద్దిగా స్లోగా. ఎందుకంటే తొందరగా వేయడం వల్ల మన పైన చిట్లుతుంది రవ్వ, మొత్తం నీళ్ళు రవ్వ. అందు గురించి చూసే వేసుకోండి. మొత్తం వాటర్ అయితే వేసిన తర్వాత కలుపుకొని ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం వేడి నీళ్ళు వేయడం వల్ల తొందరగానే అవుతుంది రవ్వ పాశం. ఉడుకుతున్న రవ్వని మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఉండలు కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకుంటూ ఉండాలి. పక్కన తీసి పెట్టిన బాదం పప్పులను వేసుకోవాలి. ఉడుకుతున్నప్పుడు కొద్దిగా వేయాలి. రవ్వ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా వేయాలి. కావాలంటే మీరు అప్పుడే వేసుకోండి. ఎలా అయినా వేసుకునవచ్చు ఈ ఉడికేటప్పుడు. ఎందుకంటే ఎక్కువ కొన్ని ఉడకకుండా ఉంటే చాలా టేస్ట్గా అనిపిస్తాయి తినేటప్పుడు, రవ్వ తినేటప్పుడు. అందు గురించి ఇక్కడ చూడండి, మొత్తం నీళ్ళైతే ఇంకిపోయినవి, రవ్వ అయితే గట్టిపడింది. ఇక నెయ్యి అయితే పైకి వచ్చింది. ఎంత సాఫ్ట్గా వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో చూడండి. స్పూన్కి కూడా అంటుకోకుండా ఉంటుంది. ఇలా చేయండి. కొంచెం చేసేటప్పుడు చక్కెర నీళ్ళు వేడి చేసుకొని ఉంచుకోవాలి. అప్పుడే రవ్వ చాలా స్మూత్గా, చాలా సాఫ్ట్గా వస్తుంది. మనం గుడిలో తినే ప్రసాదంలా ఉంటుంది. ఇప్పుడైతే మీకు సర్వ్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సర్వ్ చేసిన ప్లేట్లో ఎంత బాగా అనిపిస్తున్నాయో. బాదం పప్పులు కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి. ఈ రవ్వ చాలా టేస్ట్గా ఉంటుంది. నెయ్యి, చక్కెర, రవ్వ, బాదం పప్పులు, ఈ 4 ఇంగ్రీడియంట్ తోటి మనం ఈ స్వీట్ రవ్వను చేసుకుంటే ఎంత సాఫ్ట్గా, ఎంత బాగా వస్తుందో. ఇప్పుడైతే నాగుల పంచమి వస్తుంది కాబట్టి నాగుల పంచమి స్పెషల్గా నేను మీకోసంకి ఈ వీడియో షేర్ చేసిన ఫ్రెండ్స్. ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఈ నాగుల పంచమికి ఈ రవ్వ పాశం ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదురుతుందో
నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్పూన్కి ప్లేట్కి అంటనట్లనే వస్తుంది, చాలా స్మూత్గా వచ్చింది. రవ్వ పాశం, రవ్వ హల్వా మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.